హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మనం ఆల్ ఇన్ వన్గా పనికొచ్చే ఒక మంచి పచ్చడిని చేస్తున్నాం. అదేంటో కాదండి, ఆనియన్ చట్నీ. ఈ చట్నీ మనం రైస్, ఇడ్లీ, దోశ ఇలా దేనిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చేయడం కూడా చాలా ఈజీగా అప్పటికప్పుడు టేస్టీగా చేసుకోవచ్చు. సరేనండి, ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్దాం. ముందుగా బాండీ పొయ్యి మీద పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి కాస్త వేడైన తర్వాత 15 ఎండుమిరపకాయలను వేసుకుంటున్నాను. దాంతోపాటే 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల ధనియాలు కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకున్నప్పుడే మిరపకాయలు చక్కగా వేగుతాయండి. చూడండి, ఇక్కడ శుభ్రంగా వేగాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారబెట్టుకుందాం. మరలా ఇప్పుడు అదే బాండీలో 1 టీ స్పూన్ ఆయిల్ని తీసుకుంటున్నాను. దానిలో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇలా జీలకర్ర కాస్త వేగిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నాను. నేను ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. చిన్న ముక్కలు అయితే త్వరగా మగ్గిపోతాయని అలా కట్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఉల్లిపాయలోని పచ్చివాసన అంతా పోయి చాలా వరకు మగ్గిపోయిందండి. ఇప్పుడే చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా వేసుకుందాం. చింతపండు వేసాక కూడా 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకోండి. తర్వాత 150 ml వరకు వాటర్ని వేసుకుందాం. మనం ఇలా వాటర్లో ఉడికిస్తున్నాం కదండి, అందుకే నేను ఆనియన్స్ వేయించడానికి తక్కువ నూనె తీసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత కూడా మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లోనే ఉల్లిపాయ అంతా ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ ఉల్లిపాయ అంతా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇంకా తీసి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మనం మిక్సీ జార్లో తీసుకున్న ఎండుమిరపకాయలు పూర్తిగా చల్లారిపోయాయండి. దానిలోకి 5 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దానిలోనే మనం చల్లారి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా అలాగే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి తెచ్చుకున్నానండి. చూడండి, పచ్చడి బాగా మెత్తగానే మెరిగిందండి. కాకపోతే నాకు కాస్త గట్టిగా అనిపించిందని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేస్తున్నాను. ఇక్కడ వాటర్ వేయడం అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోయినా బాగానే ఉంటుంది. వాటర్ వేసిన తర్వాత కూడా మరొకసారి మిక్సీ పట్టుకొని తెచ్చుకున్నానండి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాం. ముందుగా బాండీ పొయ్యి మీద పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. తాలింపు అంతా వేగిపోయిందండి. నేను ఇక్కడ 5-6 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసి ఇలా ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా వేసి వేయించుకోవాలి. దాంతో పాటుగానే కరివేపాకు కూడా వేస్తున్నానండి. కరివేపాకు, వెల్లుల్లి కూడా వేగిపోయాయండి. ఇప్పుడు ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకుందాం. పచ్చడంతా ఒకసారి బాగా కలుపుకుని లో ఫ్లేమ్లోనే 2-3 నిమిషాల పాటు ఉడికించారంటే పూర్తిగా రెడీ అయిపోతుందండి. తీసి సర్వింగ్ బౌల్లోకి పెట్టుకోవచ్చు. ఈ పచ్చడి చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.